ఇప్పుడు ప్రజలకి తెలియకుండా చేసే మాయాజాలం ఇది. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది ఆ ఎల్ఎన్టీ బిల్డింగ్ ఒకటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆ అవును. టవర్. అది డబ్బులు కేంద్రాంది, భూమి రాష్ట్రాంది. కన్స్ట్రక్షన్ చేసుకుంది, దాని అద్దెలు వసూలు చేసుకుంది వాళ్ళు. అలా లాభపడ్డారు ఆ రోజున. కాకపోతే మన ఆలోచన ఎట్లుంటది, ఆ ఐటీ కంపెనీ వచ్చినాయి, ఐటీలో ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత ఇది ప్రజల ఆలోచన. ప్రజల్ని అటువైపుకి మళ్ళిస్తారు. ఇక్కడ లబ్ధి పొందేవాడు వేరేవాడు. అదే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది. బేసిక్గా సంపద సృష్టి అంటే నోట్ల కట్టలు ముద్రించడం కాదు, లేదా చెట్లకి డబ్బులు కాయడం కాదు, లేదా ఎవడో ఇండస్ట్రీ పెట్టి వాడు రూపాయి సంపాదించుకుంటే మనకు రావు, మనకు పన్నే వస్తుంది. అలా కాకుండా కామన్ సెన్స్ ఉంటే, బాధ్యతాయుత తత్వం ఉంటే, ప్రజల పట్ల అవగాహన ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే చెయ్యాల్సిన పని ఏంటి? మీరు ప్రతి మున్సిపాలిటీ చూస్తారు, కార్పొరేషన్ చూస్తారు. ఎక్కడ ఎందుకు మా బెజవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ చూడండి, వస్త్రలత మీద అద్దె వస్తుంది ప్రతి నెల కూడా ప్రభుత్వానికి. అలాగే మార్కెట్ మీద వస్తుంది, కాళేశ్వరం మార్కెట్ మీద, రాజగోపాలాచారి మార్కెట్ అని ఉంటుంది. అట్లా దాదాపుగా 4-5 ఏరియాలో మార్కెట్లు ఉన్నాయి, బిల్డింగ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారు, తెలుసు కదా, బీసెంట్ రోడ్ దగ్గర పార్కింగ్, అవంతా రాష్ట్ర అక్కడ కార్పొరేషన్ డబ్బులు వస్తాయి. వాటి కోసం ఏం